ప్రేక్షకులకు భాద్రపద మాస రాశి ఫలాలు. శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీ శక్తిపీఠం ఆచార్య శ్రీ లక్ష్మీ శ్రీనివాస సూరి అయ్యగారిచే ధను రాశి విశిష్టత తెలుసుకుందాం. ఓం గణానాం త్వాం గణపతిం హవామహే కవిం కవీనా బ్రహ్మస్తమస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణానుశృణ్వంత వేదసాదనం శ్రీమన్మహాగణాధిపతే నమః. హనుమతే గురుభ్యో నమః. ఓం భూర్భువస్సుదస్సు వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమత్సింహాసనే నమః. శ్రీ లలితాదేవతాభ్యా నమః. ఓం శ్రీ చక్రరూపిణ్యే నమః. మీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీ చక్ర శక్తిపీఠం ద్వారా ఈ యొక్క మీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మనం తెలియజేసేది ఏంటంటే, గోసేవ ద్వారా ఉత్తమమైన మార్గాలను ఆచరిస్తూ గోవుని గౌరవిస్తూ గోవుని పెంచుతూ గోసేవను మనం రకరకాలైన విధి విధానాలతో చేస్తూ మనకు ఉన్న ఉద్యోగ సమస్య కానీ, విద్యా సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, రాజకీయ అభివృద్ధి కానీ, విదేశీయానం కానీ, ఇలా రకరకాలైన సమస్యలను మనం మీ టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా తెలియచేస్తున్నాము. ఈ యొక్క మీ టీవీ ద్వారా మన ప్రేక్షకులందరికీ ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధమైన పరిహారాలు, ఒక్కొక్క విధమైన గోసేవ, వాళ్ళ యొక్క రాశులు ప్రతికూలత అనుకూలతలు, వాళ్ళ యొక్క రాశి గ్రహాల ఉచ్చస్థితి నీచస్థితి అనుకూలతలు, ఇవన్నీ కూడా మన మీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఎలాంటి యజ్ఞయాగాదులకు కాకుండా గోసేవ ద్వారా ఉత్తమమైన మార్గంతో గోవుని గౌరవిస్తూ గోవు సాక్షాత్తు కామధేను స్వరూపంగా భావిస్తూ మనం యొక్క గోసేవ ద్వారా రకరకాలైన పరిష్కార మార్గాలను మీ టీవీ ద్వారా మనం తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క 12 రాశులలో ఏ ఏ రాశి యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఉచ్చ స్థితిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, నీచ స్థితిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ ఏ గ్రహాల అనుకూలత ఎలా ఉంది అని చెప్పేసి మనం చెప్పుకునే సందర్భంలో ఈ యొక్క 12 రాశులలో 9వ రాశి అయిన ధనుర్రాశి గురించి మనం చెప్పుకుందాము. ధనుసు అంటే బాణం. ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే, ఏదైనా సరే ఒక కొత్త పనిని మనం కనుగొనాలి, ఏదైనా సరే సమాజానికి మనం కొత్తగా కనబడాలి, ఏదైనా సరే మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రయత్నంలో విజయం పొందుతూ ఉంటారు, ముందుకెళ్తూ ఉంటారు. నూతనంగా ఆలోచిస్తూ, నూతనంగా ఆచరిస్తూ, నూతనమైన విధానాలను అవలంబిస్తూ ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారు. ఈ ధనుసు రాశి వారి యొక్క నక్షత్రాలను చూసుకుంటే మూల 1, 2, 3, 4 పాదాలు అని చెప్పుకోవచ్చు. మూలా నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. అలానే పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలుగా చెప్పొచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంగా కూడా మనం చెప్పొచ్చు. ఈ యొక్క మూలా నక్షత్రాధిపతి కేతు అయినప్పటికీ కూడా ఈ యొక్క మాసాధిపతులు అనుకూలత ఉండటం వలన ఈ మాసాధిపతులలో మీకు భాద్రపద మాసం అనగా 4/9/2024 నుంచి 3వ తారీఖు 10వ నెల 2024 దాకా కూడా ఈ యొక్క భాద్రపద మాసంలో మూలా నక్షత్రానికి మాసాధిపతి రాహువుగా చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రానికి మాసాధిపతి కేతువుగా చెప్పొచ్చు. అలానే ఉత్తరాషాఢ నక్షత్రానికి మాసాధిపతి శనిగా చెప్పొచ్చు. రాహువు కేతువు అపసవ్య దశలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ రాహు కేతులు మూలా నక్షత్రాధిపతి కేతువు కాబట్టి ఈ యొక్క మూలా నక్షత్రం వారికి, మూలా నక్షత్రం వాళ్ళతో పాటు పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి కూడా
అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనుసు రాశి వారు వృత్తి వ్యాపారాలలో రాణింపు ఉంటుంది. వీళ్ళు ఎప్పుడూ కూడా ఇలా మేధాశక్తి, ఎప్పుడూ కూడా కొత్తగా ఏదైనా ఆలోచిద్దాం, కొత్త వ్యాపారాన్ని మొదలు పెడదాం, వ్యాపారంలో కూడా కొత్త మెలకువలు, కొత్త కిటుకులను మనం కనుగొందాం అనే యొక్క పరిశోధన దిశలో ఉంటారు. ఏ పని అయినా ఒక ప్రత్యేకత కావాలని కోరుకుంటూ ఉంటారు. ఆ ప్రత్యేకత అనేది మన భాద్రపద మాసంలో ధనుస్సు రాశి వారికి స్పష్టంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలానే ప్రతి విషయంలో కూడా, అంటే ఏ పని తలపెట్టాలనుకున్నా చాలా హుషారుగా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంటారు. దానికి భగవద్ అనుగ్రహం కూడా ఉంటుంది. వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎలాంటివి కూడా ఈ భాద్రపద మాసంలో దరిచేరవు. పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పొచ్చు. అలానే ప్రతి చిన్న విషయానికి వీళ్ళలో ఉన్న ఒక స్వల్ప అవరోధాన్ని మనం చెప్పుకుంటే, ఈ ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడటం, గొడవలు పడటం, అనవసరమైన తగాదాలను వీళ్ళు కొని తెచ్చుకుంటారు. అది ఏ విధంగా అంటే, వీళ్ళు ఏదైతే ఒకటి ఆలోచించారో అది ఆచరణలోకి తీసుకురావాలి అని ఒక మొండి పట్టుదలతోటి ముందుకెళ్తూ ఉంటారు. దానికి ఎవరైనా సరే విరుద్ధంగా చెప్పినా, వాళ్ళకి నచ్చకపోయినా, అది నష్టం కానీ లాభం కానీ ఉద్రేకంగా ముందుకెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉద్రేకంగా ముందుకెళ్ళి నష్టపోతారు. తస్మాత్ జాగ్రత్త. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏదైనా సలహాలు, సూచనలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అలానే మీకు ఎవరైతే గురువులు ఉన్నారో ఈ గురువుల యొక్క అనుగ్రహం కావాలి. ఈ యొక్క గురువుల అనుగ్రహం ఎప్పుడైతే ఉందో మీకు ఈ ధనుసు రాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అలానే మధ్యవర్తిత్వం, దయచేసి మధ్యవర్తిత్వం చేయకూడదు ఈ యొక్క ధనుసు రాశి వారు. తస్మాత్ జాగ్రత్త. మధ్యవర్తిత్వం మీరు ఎప్పుడైతే చేశారో ఈ మధ్యవర్తిత్వం ఉండి కొంత డబ్బుని నష్టపోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఈ మధ్యవర్తిత్వం వల్ల కొన్ని గొడవలు కూడా అయ్యే అవకాశం ఏర్పడుతుంది. అలానే స్పెక్యులేషన్లో మీరు ఏదన్నా పెట్టుబడి పెట్టాలనుకున్న, స్టాక్ మార్కెట్లో కానీ ఇలాంటి మార్కెట్లోనే పెట్టుబడి పెట్టాలన్న స్పెక్యులేషన్ అనేది అత్యద్భుతంగా ఉంటుంది, అనుకూలత ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇకపోతే మీరు కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలి. కాబట్టి ధనుసు రాశికి మనకి గురుడు అధిపతిగా చెప్పుకోవచ్చు. అలానే మూలా నక్షత్రానికి కేతు అధిపతి కాబట్టి మీకు కేతువు కొంచెం నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీకు ఆడవారి విషయాల్లో కొంచెం అవరోధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల అవమానాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాహుకేతువులకు సంబంధించిన మంత్రాలను మీరు స్మరిస్తే, ఇవి మనం సింపుల్గా రాహుకి ధూమ్ దుర్గాయ నమః అని చదువుకోవచ్చు. దుర్గాది దేవత కాబట్టి రాహుకి ధూమ్ దుర్గాయ అని చదువుకోవచ్చు. కేతువుకి గం గణాధిపతి నమః అని చదువుకోవచ్చు. వీళ్ళు మీ జీవితాంతం కూడా మీరు ధనుసు రాశి వారు చేయాల్సిన పని ఏంటంటే, మీ ఇంట్లో ఉత్తరం వైపు దక్షిణం అభిముఖంగా చూసుకునే దత్తాత్రేయుని స్వామివారి యొక్క బొమ్మను పెట్టుకోండి. చక్కగా ఉంటుంది. ఉదయాన్నే ఆ బొమ్మను చూస్తూ, ఆ యొక్క చిత్రపటాన్ని చూస్తూ మీ ఏ పని అయినా మొదలుపెట్టండి. చాలా చక్కగా ఉంటుంది. మీతో పాటు మీ పిల్లలకు కూడా చూపించండి. ఉదయాన్నే లేచి చెప్పుకోవచ్చు. అలానే పిల్లల చేత ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం చెప్పించండి. అలానే ఈ గురుబలాన్ని పెరగటం కోసం, కేతువు యొక్క ప్రతికూలత పోగొట్టడం కోసం మీరు ప్రతి మంగళవారము మీరు విధిగా కేతువుకి పూజ చేసుకోవాలి. మీకు దగ్గరలో ఉన్న శివాలయాల్లో రాహుకేతువులకి పూజ చేయించుకోండి. అలానే ఉలవలను నానబెట్టి మనకి గోవుకి దానం చేయటం వలన, గోవుకు తినిపించటం వలన ఈ ఉలలు కేతు అనుగ్రహం అనేది ఉంటుంది. అలానే ప్రతి గురువారం కూడా మీ దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి కానీ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క గుడికి కానీ వెళ్ళి శనగలను విధిగా దానం చేస్తే మీరు చక్కగా మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది. మొత్తం మీద కూడా ఈ ధనుసు రాశి వారికి స్వల్ప కోపం ఒకటి, ప్రయాణాల యందు ఆటంకం ఒకటి, ఈ రెండు తప్ప మిగతా అన్ని విషయాలలో కూడా బాగుందని చెప్పొచ్చు. మీరు ద్రాం దత్తాత్రేయాయ నమః
అనే శ్లోకాన్ని చదవండి. శనగలు గురువారం విధిగా దానం చేయండి. అలానే ఉలవలు మంగళవారం రోజు దానం చేయండి. లేదంటే గోసేవతోటి గోవుకు పెట్టండి. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవటం కోసం మీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ.